నమస్తే. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 16కి స్వాగతం. ఇక్కడ ఎవరైతే తెలంగాణ, ఆంధ్ర నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జనరల్ హిందీ కొన్ని పోస్టుల్లో 10 మార్క్స్‌కి ఉంది, కొన్ని పోస్టుల్లో 15 మార్కులకు ఉంది. అలాగే నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి మనం ఇక్కడ హిందీ క్లాసెస్‌ని పూర్తిగా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మాకు జీరో నాలెడ్జ్, మాకు హిందీ చాలా రోజులైంది చదివి అన్న వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగైతే మనం క్లాస్ అయితే అందిస్తున్నామండి. ఈ క్లాసెస్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకైతే ఉంటుంది. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా, అంటే ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మనకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అనేది ఉంటుంది. టాపిక్ అయితే ఇక్కడ మీకు తీసుకొని రావడం జరిగింది బిట్స్. సో ఆ బిట్స్ ప్రకారంగా మీకు అర్థమయ్యేలాగా క్వశ్చన్స్ని ఎలా అర్థం చేయాలి, అలాగే క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి క్వశ్చన్స్ని ఎలా ఎలిమినేట్ మెథడ్లో కూడా మనం ఫాలో చేస్తూ ఈ ఆన్సర్ చేయాలనేటువంటి ఇక్కడ క్లియర్గా అయితే మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదు, కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్‌వీఎస్ జనరల్ హిందీ ఇన్ తెలుగు అని చెప్పేసి మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు చూసేయచ్చండి. అలాగే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ప్రతిరోజు అయితే ఈ క్లాస్ 10 గంటలకు ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే కూడా తర్వాత మీకు రికార్డెడ్ క్లాస్లో కూడా మీకు అయితే ఇది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా హాయిగా నేర్చుకోవచ్చండి. సో ఇంకా కూడా అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే హిందీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే రాత్రి 9:30 గంటలకైతే లైవ్ ఉంటుందండి. అక్కడ ఫ్రీగా మనం అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే చేస్తున్నాం. అది కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఆ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఎవరు కూడా ఉన్నట్లయితే మీరు అక్కడ మరి పార్టిసిపేట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిసే మనలోకి ఆల్ అని సెలెక్ట్ చేసినట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం లేట్ చేయకుండా ఇలాగే ఏదైతే మోడల్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే, దాంతోపాటుగా మీకు టాపిక్స్ అన్ని కూడా అన్నీ ఇక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కొంచెం స్క్రీన్ పెద్దగా చేస్తారండి. సో ఇక్కడ చూడండి, జో శబ్ద్ స్థానియ భాష సే బంతే హే ఉసే कहते हैं. జో శబ్ద్ ఏవైతే పదాలు అని వస్తుంది ఇక్కడ. ఏవైతే అని చెప్పేసి ఇక్కడ ఉందండి. ఏవైతే అని చూసినట్లయితే ఇక్కడ జో శబ్ద్ అంటే ఏ పదాలు అయితే అని వస్తుంది. తెలుగులో మీకు ఇలా చెప్పినట్లయితే నెక్స్ట్ మీకు క్వశ్చన్ చదివినప్పుడు కూడా ఈజీగా మీకు అర్థమవుతుందండి. ఏ పదాలు అయితే అని చెప్పేసి ఉందనుకోండి, అదేమవుతుందంటే జో శబ్ద్ స్థానీయ భాషసే బంతే హే. స్థానీయ భాష తెలుగులో సేమ్ అంటారు కదా. స్థానీయ బంతే హే అంటే ఉత్పన్నమవుతాయో, తయారవుతాయో, ఏర్పడతాయో వాటిని ఏమంటారు? ఉసే कहते हैं. వాటిని అంటారుంది. మరి శబ్ద్ విదేశీ శబ్ద్, దేశ శబ్ద్, సంజ్ఞ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దేశజ్ శబ్ద్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేశజ్ అంటే మన యొక్క స్థానియ ప్రకారంగా, విదేశజ్ అంటే మనకు ఫారిన్ నుంచి అంటే ఇతర దేశాల నుంచి తీసుకున్నటువంటి పదాలు యాజ్ ఇట్ ఈస్గా మనం వాడినట్లయితే అవి విదేశీ శబ్ద అంటారు. మరి ఇక్కడ మరి శబ్ద అంటే పదం, జో వర్ణం సే మిల్కర్ ఎక్ సార్థక్ శబ్ద్ బంతా హే అని చెప్పేసి వస్తుంది. అలాగే మరి విదేశీ చెప్పుకున్నాం. సంజ్ఞ అంటే పేర్లను తెలిపేటువంటిది, అంటే నామవాచకాలు అని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా క్లాస్లో కూడా చెప్పుకున్నాం. కింద అయితే మీకు క్లియర్గా అయితే అన్ని టాపిక్ కూడా ఇక్కడ ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి, మీరు అది కూడా అన్ని చూసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండో ప్రశ్న, जो शब्द विदेशी मूल से प्रचलित होकर प्रयुक्त होते हैं उसे कहते हैं. ఇంతకుముందు మనం దేశజ్ అంటే స్థానియ భాషలో ఏర్పడిన పదాలని మనం దేశ శబ్దం అన్నాం. మరి ఇక్కడ చూడండి, విదేశీ మూల్సే అంటే విదేశాల్లో ఉన్నటువంటి పదాలని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ప్రయోగం చేస్తే, ప్రయుక్త అంటే ప్రయోగం చేయడం, అంటే దాన్ని అవి ఏవైతే పాపులర్ ఉన్నాయో ఆ వర్డ్స్ని మనం ఇక్కడ హిందీలోనే అలాగే వాడుతుంటాం కాబట్టి సో వాటిని ఏమంటారు అన్నట్లయితే మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. విదేశజ్ శబ్ద అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విదేశజ్ శబ్ద అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ ఇంకా ఏమున్నాయి? సంకర్ శబ్ద అంటే రెండు భాషల యొక్క కలయికతో ఒక పదం అనేటువంటిది ఏర్పడుతుంది, అది మనకు విదేశీ శబ్దం అవుతుంది. ఇక్కడ సంకర్ శబ్దం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నట్లయితే సీల్ బంద్. మరి విదేశ శబ్దంలో ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అన్నట్లయితే డాక్టర్ కానివ్వండి, టికెట్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు విదేశీ శబ్దాలే అనమాట. రైట్, ఇలాగ మనమైతే చేసుకోవాల్సి ఉంటుంది. మూడవ ప్రశ్న చూడండి, దేశజ్ శబ్ద్ కౌన్సా హే. ఇక్కడ ఇచ్చినటువంటి మరి దేశజ్ శబ్ద్ ఏది అని అడుగుతున్నారు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రకాష్, పతీత్, చోడి, పర్వత్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడి అంటే ఇది ఒక రకమైన సౌండ్. రైట్, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నాలుగవ ప్రశ్న, దేశజ్ శబ్ద్ హై స్వతంత్ర, खटपट, बालक, नागरिक.
మరి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు కట్పట్ అనేటువంటిది ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్వతంత్ర ఇండిపెండెంట్ బాలక్ సంస్కృత పదం, అది సంస్కృత పదం, నాగరిక్ అనేది కూడా సంస్కృత పదం కాబట్టి మనకు ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి. దేశ శబ్దం అంటే మనకు ఈ లోకల్గా ఏర్పడినటువంటి పదాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐదవది लालटेन किस प्रकार का शब्द है? लालटेन किस प्रकार का शब्द है? ఇంతకుముందు అది యాక్చువల్గా మనకు లాల్టర్న్ అని ఉంది, లాల్టర్న్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అందుకే సో ఇక మనకి ఇంగ్లీష్లో అని చెప్పినట్లయితే ఈజీగా మీరు ఇప్పుడు చేసేసి అంటారు. ఇక్కడ చూడండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏందండి? విదేశజ్ శబ్ద్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఆరవ ప్రశ్న कौन सा शब्द देशज है? ధర్తీ, పేడ్, పుస్తక్, ఆగ్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పేడ్ అనేటువంటిది మనకు ఏదైతే ఉందంటే దేశ శబ్దం అవుతుంది. మరి మిగతా ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే ధర్తీ యొక్క ధరిత్రి అని వస్తుంది, ధరిత్రి అని వస్తుంది, ధరిత్రి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పుస్తక్, పుస్తక్ అంటే తత్సం, రైట్, तत्सम, तत्सम शब्द. नेक्स्ट చూసుకున్నట్లయితే आग, तद्भव शब्द, तद्भव शब्द, రైట్. ఇలాగ మనకి చేస్తున్నట్లయితే ఈజీగా మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ అయితే మనకు ఆన్సర్ అనేటువంటి ఈజీగా వస్తాయి. ఏంటంటే ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేటువంటిది మీకు కొన్ని క్వశ్చన్లో కొన్ని పదాలను అర్థం చేయించే విధానం, అలాగే ఎలా సాల్వ్ చేయాలనే విధానం ఇక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే టాపిక్ కూడా మీకు కొంచెం అర్థమయ్యేలాగైతే చేయడం జరుగుతుంది. దాని వల్ల మీరు ఇంకా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. ఇవి మీకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నానండి. అందరూ రిక్వెస్ట్ చేసిన మేరకైతే ఇక్కడ క్లాసులు అయితే చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించి జనరల్ హిందీ తెలుగు క్లాసెస్ సిరీస్ ఏదైతే ఉందో అది చాలా సపోర్టివ్ చేశారండి. సో అదే ఉత్సాహంతో అదే ఆదర్శంతో ఇక్కడ మీకు తీసుకుని ఉంటుంది కదా, దీన్ని కూడా ఆదరిస్తానని భావిస్తున్నాను. 7వ ప్రశ్న చూడండి. దేశజ్ శబ్ద హై సుందర్, అంగూఠా, ఫటాఫట్, సైకిల్. మరియు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఫటాఫట్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్. ఇది ఈ ప్రశ్నకి సరైన సమాధానము. సుందర్ అంటే దాని యొక్క తద్భవం చూసుకున్నట్లయితే సున్నర్ అని వస్తుంది. రైట్, సున్నర్ అని వస్తుంది. నెక్స్ట్ అంగుఠా అంటే మరి తత్సంలో ఇక్కడ మనకు అంగుష్ట్ అని వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సైకిల్ అంటే మనకు సైకిల్, CYCLE, రైట్. మళ్ళీ విదేశీ శబ్దం అవుతుంది. రైట్. యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది? విదేశీ శబ్దం. ఇలాగా మనం చేసుకోవాల్సి ఉన్నట్లయితే ఇలా చేసినట్లయితే ఆన్సర్ ఈజీగా వస్తాయి, మనం ఈజీగా కూడా క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలం. 8వ ప్రశ్న చూడండి. కౌన్ సా దేశజ్ శబ్ద హై? జూతా, హైజా, కీమత్, దేహాత్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జూతా అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీని యొక్క పర్యాయ పదం ఇంకోటి చూసుకున్నట్లయితే ఉపానహ్ అని అంటారండి. ఉపానహ్ అంటే జూతాలు. అలాగే మళ్ళీ జోడి అని చెప్పేసి కూడా ఇలా అంటారండి. నెక్స్ట్ హైజా, ఈ కీమతు, ఇవన్నీ కూడా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ అరబీ వస్తాయండి. సో అరబీ వర్డ్స్ ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా అరబీ వర్డ్స్, అరబ్ నుంచి తీసుకున్నటువంటి పదాలు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకు ఫార్సీ అనమాట. రైట్, ఫార్సీ శబ్దం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మరి ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా అర్థం కానట్లయితే కూడా, ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తున్నట్లయితే మీ యొక్క ఒపీనియన్ కానివ్వండి, సజెషన్ కానివ్వండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే అవన్నీ కూడా స్వీకరించి మరి మీ యొక్క ఏదైతే ఉందో ప్రాబ్లంకి వెంటనే అయితే రిప్లై ఇస్తాను. అలాగే దాన్ని అనుసరించి నెక్స్ట్ క్లాస్ మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. మరి ఇక్కడ 9వ ప్రశ్న చూడండి. గడ్బడ్ ఘోటాలా కైసా శబ్ద్ హై? గడ్బడ్ ఘోటాలా కైసా శబ్ద్ హై? ఈ ఘోటాలా అనేటువంటిది మీరు చాలా ఈ మధ్య రోజుల్లో చాలా దగ్గర మీరు వింటుంటారు. మన రాజకీయ నాయకులు ప్రసంగాలు అయితే వాడుతుంటారు కదా. సో ఆ ఘోటాలా అంటే మీనింగ్ ఏందయ్యా అంటే మరి స్కామ్ అండి. స్కామ్, రైట్. గోల్మాల్ అని అంటాం కదా. సో అలాగా ఇది స్కామ్ అనమాట. మరి ఇది ఎటువంటి శబ్దము అన్నట్లయితే ఇది మనకి దేశజ్ శబ్ద అవుతుంది. రైట్, దేశజ్ శబ్ద్. మిగతావన్నీ కూడా మనకి మరి తద్భవ్, తత్సం, విదేశజీ, ఇవన్నీ కూడా సంకర్ శబ్దం అంటే ఏంటంటే మనం కూడా ఆల్రెడీ చేసాం కాబట్టి మీరు కింద ప్లేలిస్ట్ లింక్ వెళ్ళేసి ఆ సెట్ కూడా ప్రాక్టీస్ చేసేయండి.
10వ ప్రశ్న చూడండి, డాక్టర్ కిస్ ప్రకార్ కా శబ్ద హై. మనం విదేశీ శబ్దం చెప్పుకున్నప్పుడు మనం దీని గురించి ఎగ్జామ్స్ కూడా ఇచ్చుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు దీన్ని కరెక్ట్గా చేసేస్తారండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, విదేశీ శబ్దం అవుతుంది. డాక్టర్ అనేటువంటిది పాపులర్ కాబట్టి అది ఇంగ్లీష్ శబ్దం కాబట్టి అది ఇక్కడ మనకి విదేశీ శబ్దం అయిపోయింది. మిగతాది దేశీ శంకర్ కోయి నహి, ఇదేం లేదండి. కోయి నహి అంటే మనం ఏది కాదని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఎవరైతే రోజు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకైతే మనం చెప్పడం జరుగుతుంది. రైట్, అందరు కూడా ప్రాక్టీస్ చేయండి. అందరు కూడా డైలీ 10 గంటలకైతే ఈ క్లాస్ని అటెండ్ చేయండి. నెక్స్ట్ కౌన్సా శబ్ద దేశజ్ నహీ హై, చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఇంతకు ముందు ఇట్లాంటివి ఏం అడగలేదు. క్వశ్చన్ అడగండి, నేను వే ఆఫ్ క్వశ్చన్ మోడలింగ్ ఎలా అడుగుతారు, సో అలా అడిగే విధానం మీకు తెలిసినట్లయితే మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. కాబట్టి ఈ ప్రాక్టీస్ ద్వారా మీకు అక్కడ ఈజీ అవుతుంది. కాబట్టి నహీ అంటే కానిది, నహి అంటే ఏంటంటే కానిది అని అర్థం వస్తుంది. మరి దీన్ని చూసుకున్నట్లయితే మరి కంచన్, కచోట్, కంజర్, కరవట్, దీన్ని చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఏం శబ్దం సార్ అన్నట్లయితే చూసుకున్నట్లయితే ఇది తత్సం శబ్దం అనమాట, అంటే సంస్కృత శబ్దం అనమాట. నెక్స్ట్ చూడండి 12వ ప్రశ్న, బాల్టీ శబ్ద హోతా హై. బాల్టీ శబ్ద హోతా హై, బాల్టీ అంటే బకెట్, రైట్. మరి బాల్టీ శబ్దం అంటే బకెట్, రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే తత్సము విదేశీ, తద్భవ్ దేశీ శబ్ద. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు విదేశీ శబ్దం అనమాట. బాల్టీ అనేటువంటిది విదేశీ శబ్దం, రైట్. మరి మిగతావన్నీ కూడా మనం చేసుకునేది. సో ఇది చూసుకున్నట్లయితే పోర్తుగాలీ శబ్దం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి విదేశీ నహీ హై అంటున్నారు, అంటే ఇక్కడ 3 విదేశీ ఉన్నాయి. నహీ హై అంటే విదేశీ శబ్ద కానటువంటిది అని అడుగుతున్నారు. సో విదేశీ శబ్దం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఫారిన్ కంట్రీస్లో పాపులర్ అయిన పదాలు ఇక్కడ అని చెప్పేసి కదా. దాన్ని చూసుకున్నట్లయితే మరి ఔరత్, కమీజ్, కమల. మరి దీన్ని చూసుకున్నట్లయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏదైతే ఉందో ఇది మనకి బూంద్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. బూంద్ అనేటువంటిది ఇది తద్భవ్ శబ్దం అనమాట, తద్భవ్ శబ్దం. మరి మిగతా 3 కూడా మనకు ఏందయ్యా అంటే ఇవి వచ్చేసి మనకు ఈ ఉన్నాయి కదా, ఈ 2 కూడా మనకు పోర్తుగాలీ శబ్దం అనమాట, రైట్. పోర్తుగాలీ అంటే పోర్చుగీస్ భాషలో ఉన్నటువంటి పదాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పైంది అరబీ అనమాట, రైట్. అరబీ. ఇలాగ మనం చూసుకున్నట్లే ఈజీగా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవుతుంది. 14వ ప్రశ్న చూడండి, కౌన్సా అశుద్ధ యుగ్మ హై. అశుద్ధ యుగ్మ హై అంటే కరెక్ట్ మ్యాచ్ లేనటువంటిది ఏది అని అడుగుతున్నారు. సౌదాగర్, ఫార్సీ. బి వచ్చేసి సమాన్ అనబడింది కానీ సమన్ అని ఉంటాయి కదా, సమన్లు జారీ చేశారు అని వింటుంటారు కదా మీరు. సో సమన్ అని దాన్ని చూసుకున్నట్లయితే దీన్ని కొట్టేసి మీరు సమన్ అని చూసుకున్నట్లయితే అది అంగ్రేజీ. నెక్స్ట్ అల్మారీ వచ్చేసి మనకి తుర్కీ. నెక్స్ట్ ఈ కితాబ్ ఏదైతే ఉందో అరబీ. అయితే ఇక్కడ మనకు కరెక్ట్ ఈ క్వశ్చన్కి సరైన సమాధానం చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏం సార్ ఇది మరి అల్మారీ అనేటువంటి ఏ దానికి సంబంధించి అన్నట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ పోర్తుగాలీ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, పోర్తుగాలీ శబ్దం అనేటువంటిది. మరి మిగతావన్నీ కూడా ఇక్కడ మనకు కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 15వ ప్రశ్న చూడండి, నిమ్న में से कौन सा असंगत है. చూడండి అసంగత్ అన్న నహీ హై. యుగ్మ అన్నది అక్కడ యుగ్మ అంటే కరెక్ట్ పేరు అన్నట్టు, ఇక్కడ అసంగత్ అంటే ఇది కూడా పేర్లేని అసంగత్ కానివ్వండి నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది. ఒక రకంగా చూసుకున్నట్లయితే నాట్ మ్యాచ్డ్ అని మనకి ఇక్కడ ఆన్సర్ దీని అర్థం వస్తుంది. మరి ఏది సరిగా లేదు అన్నట్లాంటిది ఇది కూడా అసంగత్, నాట్ మ్యాచ్డ్ అంటే కానిది అన్నటువంటిది కూడా అర్థం వస్తుంది. ఇక్కడ అఫ్సోస్ ఫార్సీ, कैंची तुर्की, गमला पुर्तगाली, कारतूस अंग्रेजी। ఇక్కడ ఆప్షన్ ఈ కూడా ఉంది, ఆప్షన్ ఈ ఎటువంటిది ఏమీ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేయండి। నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కార్తూస్ అనేటువంటిది ఇది మనకు अंग्रेजी शब्द కాదండి। సో మనకు ప్రశ్నకి ఇది మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫ్రాన్సీసీ శబ్ద అవుతుంది, ఫ్రాన్సీసీ శబ్ద। సో మనం రోజు వాడుతుంటాం కదా, సో మనం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లు ఎక్కువ చేస్తుంటాం, ఆన్లైన్ పేమెంట్ చేయగానే మనం కోడ్స్ యూజ్ చేయండి, కూపన్ కోడ్ అని వస్తుంది। సో ఆ కూపన్ కోడ్ కూడా మనకు దీనికి సంబంధించిన పదమే, ఫ్రాన్సీసీకి సంబంధించిన పదమే కూపన్ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్రాన్సీసీకి సంబంధించిన శబ్దం। ఇది కూడా అడగవచ్చు, ఎందుకంటే మనకి ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో మనకు
కరెంట్ ఇష్యూస్ కూడా రిలేట్ చేసి కూడా అడగ ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మనకు కూపన్ అనేటువంటిది ఏ శబ్దము అని అడిగినట్లయితే కింద మీకు ఫ్రాన్సిస్ శబ్దం వస్తుంది. లేదు అక్కడ ఇయ్యని పక్షంలో మీరు విదేశీ శబ్దం ఇచ్చాడు అనుకోండి, అది అక్కడ మీరు అది కరెక్ట్ చేసేయచ్చండి. రైట్, ఈరోజు అయితే మనం 15 క్వశ్చన్లు అయితే చేయడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీకు సజెషన్స్ ఫీడ్బ్యాక్ అనేది అందించండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తీయడం జరిగింది. మరి ఇలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పటివరకు మీరు ఎంతో ఓపికతో ఉండి విని ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేసి అర్థం చేసుకున్నారని, కొంత జ్ఞానాన్ని ఆర్జించారని అనుకుంటున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే ధన్యవాదాలండి. మీరు మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి క్లాస్ కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.